మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మనకి 12 రాశులు ఉన్నాయి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా వాళ్ళు ఈ 12 రాశుల్లోనే వాళ్ళు ఎక్కడో ఒక అంటే ఏదో ఒక రాశిలో జన్మించడం, ఏదో ఒక నక్షత్రం మీద జన్మించడం అనేది ఉంటుంది. అంటే మనకున్న 27 నక్షత్రాల్లోనూ 12 రాశుల్లోనూ కూడా ఈ ఎక్కడైనా కూడా జన్మించే అవకాశం ఉంది. అయితే ఆ రాశిని బట్టి అతని యొక్క స్వభావము, లక్షణము, అతని యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారము, అతని నడవడిక, పేరు ప్రతిష్టలు, అలాగే అతను ఏ సంవత్సరాల్లో వృద్ధి పొందుతాడు, అతని యొక్క నడవడిక ఎలా ఉంటుంది, అతని వివాహము, అలాగే సంతానము, ఇలా ఆరోగ్య విషయాలు, ఆర్థికపరమైన పరిస్థితులు, ఇవన్నీ కూడా అతని యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, అతని యొక్క నడవడిక ఎలా ఉంటుంది అని అన్నీ కూడా మనకి అతను పుట్టిన రాశి మీద, అలాగే అతను ఉన్న లగ్నం మీద కూడా ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. అయితే ప్రతి రాశికి కూడా కొన్ని సహజ లక్షణాలు ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఆ రాశాధిపతిని బట్టి ఆ యొక్క రాశి యొక్క సహజ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా కూడా ఎవరైతే ఆ రాశిలో పుట్టిన వ్యక్తి ఉన్నాడో అవి అతను పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ 12 రాశుల్లో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళు జీవితంలో ఎటువంటి స్థాయిలో వాళ్ళు ఎదుగుతారు, వీళ్ళ ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశికి రాశాధిపతి రవి. అయితే ఇక్కడ మనకి గ్రహాల్లో కల్లా రవి రాజు అని చెప్పడం అనేది ఉంటుంది. రాజు అంటే ఏంటి? స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటాడు. అంటే ఒక రూల్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఆయన ఏది చెప్తే ఆ రాజ్యంలో ప్రజలందరూ కూడా అదే దాన్ని ఫాలో అవ్వాలి కదా. సో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఈ రాశిలో ఎవరైతే సింహరాశిలో పుడతారో వాళ్ళకి స్వతంత్ర భావన కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళు ఎక్కువగా కూడా అంటే రాజు ఎలా అయితే ఒక రూల్ చేయడం కానీ, అంటే ఇది నీట్గా ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఈ వస్తువు అక్కడ పెట్టాలి, ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టాలి, ఇలా ఏవైతే ఉంటాయో అవన్నీ లక్షణాలు కూడా ఎవరైతే ఈ సింహరాశిలో పుట్టారో వాళ్ళందరికీ కూడా ఉండడం అనేది ఉంటుంది. అలాగే వీళ్ళు ప్రతిదాన్ని కూడా అంటే ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని వచ్చినప్పుడు ఆ విషయాన్ని చాలా దీర్ఘంగా ఆలోచించడం, భవిష్యత్తుకి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనుకోవడం, ఒక్కోసారి ఆ కోపము, క్రోధము, ఆ దర్పము అవన్నీ కూడా ఈ సింహరాశి వాళ్ళలో కనపడడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఎక్కువగా లాయర్లుగాను, అలాగే వీళ్ళు అదైతే జడ్జిస్ ఉంటారు కదా, న్యాయాధికారి వాళ్ళలాను, అలాగే వీళ్ళకి సంగీత వాటికి సంబంధించిన విషయాలు ఎక్కువగా రాణించడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళకి దీంతో పాటుగా ఎంత రాజు అయినా కూడా మధ్యలో క్షమాభిక్ష పెట్టడం అనేది కూడా జరుగుతుంది కదా. అలాగే కాబట్టి ఇక్కడ రాజు కూడా అంటే ఇక్కడ రవికి కూడా క్షమాగుణం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే వీడికి కంటికి సంబంధించిన అంటే కంటికి అధిపతి కూడా రవి కాబట్టి కంటికి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే శిరోవేదన, అలాగే నరాలకు సంబంధించిన వాటితోనూ ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం అనేది కలిగి ఉంటారు. అలాగే వీళ్ళు ఏ పనిని అనుకున్నా కూడా ఆ పనిని చేయాలి అనుకున్నప్పుడు అక్కడ శత్రువుల మిత్రుల అని పక్కన పెడితే ఒక పనిని చేయాలి అని అనుకున్నప్పుడు దాని మీద ఎక్కువ బాధ్యత తీసుకుని ఆ పనిని పూర్తి చేయడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి వృషభ, కర్కాటక, వృశ్చిక, ధనుస్సు, మీనరాశుల వారికి చెందిన వాళ్ళలో స్త్రీలు వీళ్ళకి ఎక్కువగా కలిసి రావడం, వాళ్ళతో వివాహం కూడా కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే మేష, వృషభ, సింహతుల, ధనుస్సు, కుంభరాశుల వాళ్ళు వీళ్ళతో చేసే వ్యాపారాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, అవి కూడా కలిసి వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. ఎక్కువగా రవి అంటే ఈ సింహరాశి వాళ్ళు వ్యాపారస్తులుగాను, అలాగే వస్త్ర వ్యాపారాలు కావచ్చు, వీటికి సంబంధించిన కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అలాగే ఉపాధ్యాయులు లేదా పరీక్ష నిర్ణయ అధికారులు కావచ్చు, ఔషధాలకు సంబంధించిన వ్యాపారాల్లో వాటిల్లో వీళ్ళు బాగా రాణించడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకు కూడా 10, 14, 19, 24, అలాగే 23, 37, 41, 55, 59, 64 సంవత్సరాలు వీళ్ళకి కాస్త కలిసి వచ్చే సంవత్సరాలుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకి రూబీ అంటే మనం మాణిక్యం అంటాం కదా, కాబట్టి కెంపు దాన్ని ధరించడం, అలాగే వీళ్ళకి ముఖ్యంగా కూడా కలిసి వచ్చి అంటే వీళ్ళు ఎక్కువగా బిల్వదళ ఆకులతో అర్చన చేయడం వల్ల కూడా వీళ్ళకి కలిసి రావడం అనేది
జరుగుతుంది. అలాగే వీళ్ళకి వ్యవసాయంలో కూడా మంచి లాభాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళు ఈ అధిపతే రవి కాబట్టి వీళ్ళ ఆదివారాలు కాస్త నియమాలు పాటించడం, అలాగే సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా వీళ్ళకి మరింత దైవానుగ్రహం కలగడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు కూడా కాస్త కొంచెం కోపాన్ని కలిగి ఉంటారు. అలాగే వీళ్ళు ఎదరవాళ్ళ దగ్గర నుంచి మర్యాదలు, సత్కారాలు, లేకపోతే వీళ్ళకంటూ ఒక పొజిషన్ ఉండాలి అని కోరుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ రాశిలో ఉన్న స్త్రీలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఉన్న స్త్రీలు కూడా మంచి తెలివైన వారు, ప్రతిదాన్ని కూడా న్యాయవాది వృత్తి ఏదైతే చేస్తాడో ఆ టైప్లో ప్రతిదాన్ని కూడా ప్రతి విషయాన్ని కూడా పాయింట్ టు పాయింట్ లాగడం, ఇలాంటివన్నీ కూడా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే సంతాన విషయాల్లో కుటుంబపరంగా కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిదాన్ని కూడా సంతానపరంగా కావచ్చు, కుటుంబ వృద్ధి కోసం కావచ్చు, ప్రతిదాన్ని కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా వీళ్ళు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో భార్య లేదా భర్త వీళ్ళకి మంచి అవగాహన ఉంటుంది. రాజకీయ పరంగా కావచ్చు, వాటి పరంగా కావచ్చు, మంచి అధ్యక్షులుగా వహించడము, అలాగే ఒక నేతగా ఒక మంచి భావనలు రావడం, అంటే ఒక సమాజ శ్రేయస్సు కోసం పాటుపడ్డము, ఇలాంటివన్నీ కూడా దానికి సంబంధించిన వాళ్ళు రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ చూసేటప్పటికి మనకి ఈ రాశి వచ్చేటప్పుడు అగ్నితత్వ రాశి కాబట్టి సూర్యుడు మనకి పరిపాలిస్తూ ఉంటాడు కాబట్టి వీళ్ళకి ఎక్కువగా కూడా వీళ్ళకి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళ కానీ చూసుకుంటే ప్రతి పనిని కూడా చాలా తీక్షణంగా, అంటే ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దాన్ని నిశితంగా వాళ్ళు సూక్ష్మ బుద్ధితో చూడడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకంటూ చుట్టుపక్కల సమాజము, స్నేహితులు, ఇవన్నీ కూడా ఒక కేడర్ అయితే, ఒక హై కేడర్లో ఎలా అయితే ఉంటుందో వీళ్ళకు కూడా కొన్ని గ్రూపులు, సంఘాలని, వీళ్ళకు నాయకత్వం వహించడం అని, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళు కూడా ఎక్కువగా చాలా లగ్జరీ లైఫ్కి, చాలా హుందాగా, దర్పంగా ఉండడానికి వాళ్ళ వేసే వేషధారణలు కావచ్చు, లేకపోతే వాళ్ళు మాట్లాడే తీరు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయవంతంగా ఉండడం, ప్రతి పనిని సమర్థవంతంగా చేయడం, అంటే కృషి చేయడం వల్ల సమర్థవంతంగా దాని ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో వీళ్ళకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలం, అంటే వాళ్ళు ఏదైతే వృత్తిలో వెళ్ళాలనుకుంటున్నారో దాంట్లో ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి సహజంగా రవి రూలర్ కాబట్టి ఎక్కువగా చదువుకు సంబంధించిన విషయాల మీద కన్నా వీళ్ళ విద్య పట్ల, అంటే ఏదైతే వృత్తిపరంగా ఏవైతే ఉన్నాయో దానికన్నా చదువుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది ఉంటుంది. అలాగే వీళ్ళకి ఎప్పుడూ కూడా జరిగిపోయిన విషయాల గురించి, పురాణాలు కావచ్చు, లేకపోతే చరిత్రలు కావచ్చు, వాటి గురించి ఎక్కువగా తెలుసుకోవాలనే కుతూహలం అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ సింహరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళు జీవితంలో ఆర్థిక పరంగా కూడా మంచి పురోగతి సాధించడం అనేది జరుగుతుంది. మంచి ప్రయత్నాలు సాధిస్తారు. ఆ ప్రయత్నాల వల్ల, అంటే ఆ ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే అసలు ఎక్కడ నిరంతరంగా వాళ్ళు శ్రమిస్తూనే ఉంటారు వాళ్ళు అన్నది సాధించుకునే వరకు. కాబట్టి అలాంటి ప్రయత్నాల్లో మంచి ఫలితాలను పొంది వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే ఎక్కువగా ప్రజలతో గడపడానికి, అంటే ఎక్కువగా సమాజంతో గడపడానికి ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటారు. వీళ్ళకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వీటికి సంబంధించిన వాటిల్లో మంచి సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళకి వజ్రాలు, అలాగే గనులకు సంబంధించిన మరియు ఇత్తడి, లోహపు వాటికి సంబంధించిన పనులు ఎక్కువగా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు, వాటికి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో పనిచేసే వాళ్ళకి కావచ్చు, లేదా మున్సిపాలిటీ కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, వీళ్ళు మంచి పురోగతి సాధించడం, వాటిలో మంచి లాభాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ వీళ్ళకి వచ్చేటప్పటికి కానీ చూసుకుంటే కొంత వయసు తర్వాత వీళ్ళకి హృదయ సంబంధమైన ఇబ్బందులు, అలాగే ఉదర సంబంధిత ఇబ్బందులు, కండరాలకు సంబంధించినవి, వీళ్ళకి అనారోగ్య సమస్యలు గురి అయ్యే అవకాశం అనేది వీళ్ళకి కనబడుతోంది. అలాగే వీళ్ళకి వివాహ ప్రేమ విషయాలు వచ్చేటప్పటికి వీళ్ళకి మంచి స్వభావం కలిగిన వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళకి కూడా కాస్త వంశాభివృద్ధి, సంతానం పట్ల వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావాలనే కోరికలు ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే వీళ్ళు భార్య లేక భర్తతో వీళ్ళు ప్రేమ పరంగా, అంటే వీళ్ళు ఎక్కువగా ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తారు. అలాగే ప్రేమ స్వభావాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి మేష ధనుస్సు వారితో
మంచి అవగాహన సత్సంబంధం కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ సింహరాశి వాళ్ళకి కానీ జన్మ నక్షత్రం అది తెలియని వాళ్ళు జూలై 24 నుండి ఆగస్టు 23 వరకు జన్మించిన వారంతా కూడా సింహరాశిలోకి పరిగణనలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.